మరొకసారి అధికారం మీకు వద్దు అనుకుంటే మీరు ఎంత చేస్తారో చేయండి. నమస్తే ఫ్రెండ్స్, నేను భాను మేకల. వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూస్ 80 తెలుగు డిజిటల్. ఈ రోజు నా టాపిక్ ఏంటంటే, ప్రజలు చక్కగా అరటికాయ ఒలిచి ఆ బనానాని నోటి దగ్గర పెట్టారు. అంటే ప్రజలు కూటమి ప్రభుత్వానికి మంచి రిజల్ట్తో పగ్గాలు అప్పచెప్పారు. మరి కూటమి ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులు, దాడులు, వారి పార్టీ వారు చేసే కార్యక్రమాలను అడ్డుకోవటం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బయటకు వస్తే ఆయన్ని అడ్డుకోవటం, ఇలా కేసుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను జైలు పాలు చేస్తూ ఇలా చేస్తున్నారు. అంటే నెలకొక వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, జైలుకి పంపిస్తున్నారు. రీసెంట్గా ఒక నెల అవుతుంది వల్లభనేని వంశీమోహన్ గారు బయటకు వచ్చి, దాదాపుగా 6-7 నెలలు ఆయన జైల్లోనే ఉన్నారు, మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ అంటే వీళ్ళు ఏంటంటే, కూటమి ప్రభుత్వం వారు ప్రజాపాలన పక్కన పెట్టేసేసి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. అంటే ఎవరిని అరెస్ట్ చేద్దాం, ఈ నెలలో వల్లభనేని వంశీమోహన్ అయిపోయాడు, అతను బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. నెక్స్ట్ ఎవరు? కొడాలి నాని టార్గెట్, లేదా జోగి రమేష్ టార్గెట్, లేదా పేర్ని నాని టార్గెట్, లేదా ఇంకెవరు? ఇప్పుడు పెద్దిరెడ్డి కొడుకుని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇలా కూటమి ప్రభుత్వం అధికారం ఎక్కిన దగ్గర నుంచి మొదట్లో కార్యకర్తల మీద దాడులు చేశారు. రాష్ట్రం అంతా అదొక బీహార్ లాగా చేశారు. సరే, అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు? ఏమొస్తుంది? ఇలా కేసులు పెట్టుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని జైలుకి పంపిస్తే ఏమొస్తుంది? జైలు లోపలికి వెళ్ళినోడు బయటకు రాక తప్పదు. చట్ట ప్రకారం 3 నెలల్లో మర్డర్ చేసిన వాడు కూడా 3 నెలలు ఉంటాడు. 3 నెలలు అంతకు మించి ఎక్కువ జైల్లో ఉంచడానికి ఆస్కారం లేదు. ఇది రూల్, భారత రాజ్యాంగం చెప్తుంది. అత్యాచారం చేసిన వాడు కూడా అత్యాచారాల మీద అత్యాచారం చేస్తే స్పాట్లో దొరికితేనేమో ఆ గ్రామస్తులు చుట్టుముట్టి దేహశుద్ధి చేసి వాడిని చేస్తారు. లేదు, పోలీసు వాళ్ళు పట్టుకుంటే మాత్రం 3 నెలలు అంటే 90 రోజుల నుంచి 105 రోజులు అత్యాచారం చేసిన వాడిని కూడా జైల్లోనే పెడతారు. మరలా 105 రోజుల తర్వాత మరలా వాడు బయటకు వస్తాడు. మామూలే, ఇది చట్టం అంతే. మరి అరెస్ట్ చేసిన వాడు జైల్లోకి పోయినవాడు బయటికి రాక తప్పదు. ఇదంతా మామూలే. కూటమి ప్రభుత్వం వారికి ఒకటే రిక్వెస్ట్, అదేంటంటే ప్రజా పరిపాలన చేయాలి. ప్రజలు మంచి రిజల్ట్ ఇచ్చారు, చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ ఇచ్చారు, మామూలు విషయం కాదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. సరే, అది ఈవీఎం అంటున్నారు, ఈవీఎం మేనేజ్మెంట్ అంటున్నారు, ఇంకేదో అవన్నీ తర్వాత తేలుతాయి. ప్రస్తుతానికైతే అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వమే కదా, చంద్రబాబు నాయుడు గారే కదా ముఖ్యమంత్రి. మరి ఎందుకు అధికారాన్ని చక్కగా ప్రజల కోసం ఉపయోగించకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కక్షాపూరితంగా వారి మీద కేసులు పెట్టి జైలు జీవితాన్ని గడిపించాలని, జైలు జీవితం చూపించాలని ఎందుకు మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు? మరొకసారి అధికారం చేయాలని లేదా? మరొకసారి అధికారం మీకు వద్దు అనుకుంటే మీరు ఎంత చేస్తారో చేయండి. ప్రజలందరూ చూస్తున్నారు. మీకు అధికారం అవసరం లేదు, మేము ఒక్క టర్మ్ ఉంటే చాలు, మాకు అవసరం లేదు, నెక్స్ట్ ఎవడొస్తే మాకెందుకు అని అనుకుంటే కేసులు పెట్టండి, దాడులు చేయండి, ఏదైనా చేయండి. రాష్ట్రాన్ని అల్లకల్లోనం చేయండి. ఎవడు అడిగేవాళ్ళు లేడు. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు ప్రజలు భరించాల్సిందే. మీ అధికార దుర్వినియోగాన్ని చూస్తూ ప్రజలు భరించాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. అన్నిటికీ తగిన బుద్ధి రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ చెప్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి సవినీయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.